తమిళనాడు గవర్నర్ రవితో ఆధిపత్య పోరులో సీఎం స్టాలిన్ విజయం సాధించారు. అసెంబ్లీలో 2 సార్లు ఆమోదించిన బిల్లులని గవర్నర్ ఆమోదించకపోవడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. గవర్నర్ రవి తీరును సుప్రీంకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవికి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. అసెంబ్లీ 2 సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్ తిరస్కరించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. గవర్నర్ దగ్గర పెండింగ్ లో ఉన్న 10 బిల్లులకు క్లియరెన్స్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లులకు గవర్నర్ ఆర్ఎన్ రవికుమార్ వెంటనే ఆమోదం తెలపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తమిళనాడు ప్రభుత్వం గతంలో 10 బిల్లులను ప్రతిపాదించింది. అయితే ఆ బిల్లులను గవర్నర్ ఆర్ఎన్ రవి ఆమోదం తెలపలేదు. ఇదే అంశంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. తమిళనాడు ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ జేబీ పార్థివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ల నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా గవర్నర్ ఆర్ఎన్ రవి తీరును సుప్రీం ధర్మాసనం తప్పుపట్టింది. సుప్రీంకోర్టు తీర్పుపై తమిళనాడు సీఎం డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు చారిత్రాత్మకమైందని అభివర్ణించారు. ఈ తీర్పు కేవలం ఒక్క తమిళనాడుకే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు గర్వకారణమని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని, ఫెడరల్ స్ఫూర్తిని కాపాడడానికి ఈ తీర్పు అండగా ఉంటుందన్నారు. Historic verdict, thanks to our chief minister who chose his battle and came victorious in this. We all knew that what the governor is doing is against the constitution. He is acting under the instructions from the BJP and the RSS. Now the Supreme Court has put the record straight. This is unprecedented and first time in the history the Supreme Court has used its extraordinary powers and passed the bills. It said it's deemed to be passed. It is a stinging slap for the governor. If he is a decent man, he would resign. He would resign and leave the state of Tamil Nadu. But we'll have to wait and see whether he will uphold the constitutional principles, the morality that is expected out of him. We have been saying this. The BJP is in all the opposition ruled states. The BJP is using the office of the governor to undermine the state governments. సుప్రీంకోర్టు తీర్పుపై డీఎంకే శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. పార్టీ కార్యాలయం ముందు బాణసంచా పేల్చి వేడుకలు చేసుకున్నారు. ఇది బీజేపీ కార్యకర్తల వ్యవహరిస్తున్న గవర్నర్ కు చెంపపెట్టు అని అన్నారు డీఎంకే నేతలు. పలు కీలక బిల్లులను గవర్నర్ అడ్డుకోవడంతో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందన్నారు డీఎంకే నేతలు.